నమస్కారం మిత్రులు. ఈ వీడియో ఎవరు ఉద్దేశించారు? ఈ వీడియో ఉద్దేశించి ఎట్లా అంటే, ప్రస్తుతం మన తెలంగాణలో చాలా విపరీతమైన ధోరణి ఉన్నది. అదేంటంటే, మన యొక్క మంచి మంచి హ్యాబిట్స్ అన్నీ మనము తెలంగాణలో గత 20 years 25 years బ్యాక్ మన యొక్క లైఫ్ స్టైలు ఇప్పుడు లేదు. మొత్తం పాశ్చాత్య సంస్కృతి మొదలు పడి ఇప్పుడున్న సమాజం చాలా నిర్వీర్యం అయిపోతుంది. దానికి గల కారణం ఒక రీజన్ చెప్తున్నా అండి. గతంలో జలుబు, సర్ది, జ్వరం లాంటి వచ్చినప్పుడు మన గృహంలోని యొక్క ఆరోగ్య చిట్కాలతో ఎంతో సునాయాసంగా నయం చేసేది. కానీ ఇప్పుడు చిన్న దగ్గు వచ్చినా, చిన్నపాటి తలనొప్పి లాంటి సంథింగ్ వచ్చినా కానీ ఈ యొక్క ఇంగ్లీష్ మందు అంటే ఈ కెమికల్ మందులకు ఆశ్రయిస్తారు, టాబ్లెట్లకు ఆశ్రయిస్తారు. వాటిని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించి మనం ఓమ కానీ, కాకర కానీ ఇలాంటి న్యాచురల్గా మెడిసిన్ క్వాలిటీస్ ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి వాటిని సేవించడం ద్వారా నయం చేసుకునే వాళ్ళు. అట్లా చాలా వరకు మేజర్ డిసీజెస్ మనం మన ఇంట్లో మన చుట్టుపక్కల దొరికే వస్తువులతోటే యొక్క ఫలములు కానీ వాటి యొక్క సుగంధ ద్రవ్యాలతో నయం చేసుకునేవారం. కానీ ఈరోజు ప్రతిదీ ఒక కెమికల్కి సంబంధించిన మందులు అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మన తెలంగాణ సంస్కృతిని అన్ని ఆల్మోస్ట్ మనకు అన్నీ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే గతంలో ఉన్న మన పెద్దలు ఎన్నిళ్ళు బతికారు, ఇప్పుడు మన ఉన్న యువత ఎలా బతుకుతున్నా. అయితే ఈ మన యొక్క మంచి యొక్క కట్టుదిట్టమైన మన యొక్క నడవడికను ఖరాబ్ చేసడానికి విదేశీ శక్తులు కానీ వేరే శక్తులు కానీ ప్రయత్నిస్తాయి. ఎందుకంటే తెలంగాణ అనేది తక్కువ ఒక 4-5 కోట్ల జనంతో కూడిన రాజ్యం అండి. ఏంటంటే వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రమోట్ చేసే సేల్స్ అంటే ఒక వ్యాపార తోటే ఇలా చేయడం జరుగుతుంది. కావున తెలంగాణ సమాజం మన యొక్క గతాన్ని, మన యొక్క ఆచారాలను, మన సాంప్రదాయాలను మరవద్దు. మన ఆచార సాంప్రదాయాల్లోనే ఎన్నో సైంటిఫికల్ బెనిఫిట్స్ మిత్రులారా, ఇది ఒకటి ఆలోచించండి. మనం గత రోజులలో కాలుకు దెబ్బ తాకితే ఫస్ట్ అంటే నేను గతంలో మెమరీ చెప్తున్నా, మీరు ఇదే చేయమని నేను ఇప్పుడు ఇన్ఫ్లూయెన్స్ చేయడం లేదు. గతంలో మనకు కాలు కానీ చిన్న దెబ్బలు లాంటి బ్లడ్ కానీ దెబ్బలు ఉంటాయండి. ఫస్ట్ అవన్నీ పసుపు చల్లేది. తర్వాత ఇది చిన్న చిట్టు చామంతి పూలు లేకూడదండి, ఆ ఆకు రసం తెచ్చి పోతే తెల్లారి వరకు మానిపోయేది. అంటే మీరు ఎప్పుడు చేసినాం నా కాలు ఇట్లా అట్లా అనుకుని అట్లా చేసేది. ఎట్లాంటి గాయమైనా మానేది. అంటే మనకు తెలంగాణలో మ్యాక్సిమం మనకు అన్నీ మినిమం అంటే ఒక రేంజ్ వరకు మన ఇంట్లో వైద్యం అంటే మనకు తెలుసు. కానీ ఈ రోజులల్లో ఏం చేస్తున్నారంటే అంత కెమికల్ మందులకే ప్రయత్నిస్తున్నారు. అంటే ఎమ్మటే తగ్గాలి, ఇన్స్టెంట్గా తగ్గితే మనకు వాము ఉన్నదండి, మ్యాక్సిమం వాడుతున్నారు. కొంతమంది సిటీ కల్చర్ వాళ్ళు ఇది అని అభిస్తారు. అలా చేసిన వాళ్ళే చాలా డబల్ డిసీజ్తో బాధపడతారు. అది పాటించే వాళ్ళకు వేరే దండాలు. మన తెలంగాణ సంస్కృతి అంటే ఒక మతపరమైనది కాదండి. తెలంగాణ ఒక మతాన్ని హైలైట్ చేసేది కాదు, ఒక హెల్త్. మనం ఇది వస్తే ఈ రోగం వస్తే ఇట్లాంటి మందు ఈ టాబ్లెట్ ఇట్లాంటి తినాలని మనకు మంచి యొక్క మన పెద్దలు చెప్పిపోయారు. ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, కాలానికి తగ్గట్టు
వర్షాకాలం అని అని మనకు అన్ని రకాలుగా మనకు పెద్దలు మన తాతలు మనకు చెప్పారు. అయితే ఇప్పుడున్న విషయ సంస్కృతి ఏంటంటే బార్ కల్చరు మా మద్యం ఇలాంటివి వచ్చేసి వీటిని మొత్తం ఇదంతా అనే టైప్లో చేస్తున్నారు. మనం ఏంటంటే తెలంగాణ పీపుల్ ఇంత మనం ఇంప్రెస్ చేస్తే డబల్ ఇంప్రెస్ అవుతాం. అంటే మనం అలాంటి మన ఉందా స్వభావం కదా, మనం ఖచ్చితంగా ఇది అని అలా ఉండకుండా మనం ఫ్రెండ్లీ ఉండేటోళ్ళం కాబట్టి మనల్ని గుట్టలేసుకోవడానికి చాలామంది ప్రయత్నించి మనం కూడా చాలా లాస్ అయినాం. మళ్ళీ అది కాకుండా మన యొక్క మనము మన ఊళ్ళల్లో చూస్తే మ్యాక్సిమం వేప పుల్లలతో అమ్ముతారు. వేప పుల్లతో ఉండడం వల్ల డైలీ చేదు టేస్ట్ మనకు లోపలికి పోతుంది, పళ్ళు ఉంటాయి. రోజు తప్పించి ఒకనాడు పేస్ట్తో కానీ వేప పుల్ల అయితే ఖచ్చితంగా మనకు ఊళ్ళల్లో మనం ఖచ్చితంగా మ్యాక్సిమం తోమడానికి చేస్తారు. ఆ వేప పుల్లతోటి ఒక నోటి క్లీనింగ్ కాదు, అది చేదు పోతుంది. చేదు వల్ల ఎన్నో ఒక షుగర్ సంబంధించిన అన్ని మ్యాక్సిమం చూడండి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు వేప పుల్ల తోమిన వాళ్ళకు మ్యాక్సిమం షుగర్ ఉన్నదో మీరే చెప్పండి. నేను అనేది అదే మ్యాక్సిమం మన చిన్నతనంలో ఏమైనా కొనేదా అంటే చెప్పండి. మా 30 ఏళ్ళ కింద తెలంగాణలో ఏదైనా కొనుక్కునేది మనకున్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళది మనకు బదులు తీసుకునేది. అసలు కొనుక్కునేది నీళ్ళు కొనుక్కునేది తెలియదు, కూరగాయలు కొనుక్కునేది తెలియదు, ఇలాంటివి తెలియదు మనకు. కూరగాయలు కూడా మనం ఇప్పుడు కొంటున్నాం ఆశ్చర్యపోతుంది. నీళ్ళు కొంటూ లాంటి ఆశ్చర్యం. మనం అన్నీ చాలా పెరుగు కొనుక్కునేటం అండి తెలంగాణ, పాలు పెరుగు అట్లా ఉండేది. అంటే ఈ 20 years కాదు, ఒక 30 years బ్యాక్ ఒకటి ఇప్పుడు కొనుక్కునేది అని మనం వెనకడ అన్ని దీన్ని అది ఇచ్చి ఇది ఇచ్చి బదులు టైప్లే తీసుకునేది. అంటే ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ కల్చర్ మనకు తెలంగాణ ఉన్నది. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా మన దాంట్లోకి మనం రిసీవ్ తీసుకొని మనం మాట్లాడాలి. ఇప్పుడు అది కూడా ఖరాబ్ అవుతుంది తెలంగాణ కల్చర్లో. అది కూడా ఒకటి. మనం మన యొక్క అతిథిని దగ్గర తీసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1. మన అతిథి వచ్చిందంటే మనం మాట్లాడడం, రిసీవ్ తీసుకోవడం, వాళ్ళకు మర్యాద చేయడం మనం నాకు. కానీ ఇప్పుడు అది కొద్దిగా తగ్గుతుంది. దానివల్ల మన మీద ఇంప్రెషన్ పోతుంది. తెలంగాణ అనేది అన్ని రకాల గుణాలు ఉన్నది. ఈ యొక్క విదేశీ శక్తులు, విధ్వంస శక్తులు మనను ఖరాబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి మన తెలంగాణ ఇది ఒక ప్రాంతీయవాదం కదండి. ఇక్కడ తెలంగాణ కల్చర్ అట్లా ఉండేది. మీరు 50-60 ఏళ్ళు ఉన్న ఒక మిడిల్ ఏజ్ అన్నగారిని అడగండి, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు చూడండి. వాళ్ళు ఏం తినేది, ఏం చేసేది వాళ్ళకి కనుక్కున్నాక వాళ్ళని పావులు కూడా నాకు వాళ్ళకి పచ్చని వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్, ఈతలు కొట్టుడు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ తినడం, ఇవన్నీ మన కల్చర్లో భాగం. కాబట్టి ఒక 50-60 ఏళ్ళున్న ఒక మిడిల్ ఏజ్ అన్నను అడగండి, చెప్తారు. మీకు తెలంగాణ ఇట్లా వచ్చిన ఇట్లా చేసిన చెప్తారు. అది నేను చెప్పిన తప్పుంటే అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కడతాం.